నమో భగవతి వాసుదేవాయ నమః. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. భక్త ఐస్ ఓపెన్ చేయి. స్వామి నా కోత వచ్చాలా? అవును భక్త, నీ కఠోర దీక్షకు మెచ్చి నీకు వరం ఇస్తున్నా, కోరుకో. నీకేం కావాలి? నాకు చాక్లెట్ కావాలి స్వామి. చాక్లెట్సా భక్త? ఒకసారి నీ పళ్ళు చూపించు. ఎన్ని పళ్ళకు సిమెంట్ పెట్టినారు డెంటిస్ట్ మేడం? 8 పళ్ళకి స్వామి. చాలాదా? ఇంకా ఉండే పళ్ళకు కూడా సిమెంట్ పెట్టుకోవాలనుకుంటున్నావా? లేదు స్వామి, చాక్లెట్ వద్దులే స్వామి, నాకు 10 ఐస్ క్రీమ్ కావాలి స్వామి. ఐస్ క్రీమ్సా? ముక్కుల్లో ఎన్ని డేస్ నుంచి కారుతోంది నీకు? 10 days ఉంది స్వామి. ఏం ఇంకా 10 days అలానే ఉండాలనుకుంటున్నావా భక్త? అయ్యో వద్దులే స్వామి, అట్లీస్ట్ కూకి హాలిడేస్ అన్నా ఇప్పించండి స్వామి. ఓకే, తథాస్తు. నీకు 2 days హాలిడేస్ ఇస్తున్నా, తీసుకో, ఎంజాయ్ చేయి. తెలుగు కన్నా 2 days హాలిడేస్ ఇస్తున్నారు. పిచ్చి భక్త, ఈరోజు ఫ్రైడే అని మర్చిపోయింది. ఆలోది రేపు ఎల్లుండి హాలిడే కదా, ఏమి స్వామి ఇలాంటి వాళ్ళం ఇస్తున్నావు? అవును, మా నాన్నలాగా ఉన్నారు. నాన్నలాగా కాదు, నేను మీ నాన్ననే. నాన్న నువ్వా? స్వామి చాక్లెట్ ఐస్ క్రీమ్ అంతా తినకూడదా? అసలు తినచ్చో తినకూడదో తెలుసుకోవాలంటే ఫస్ట్ చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ తిన్న తర్వాత మన నోట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మనం మిర్రర్లో చూస్తే మన నోట్లో టీత్ అండ్ టంగ్ మాత్రమే కనిపిస్తాయి. అదే మైక్రోస్కోప్తో చూస్తే టీత్ అండ్ టంగ్తో పాటు 6 బిలియన్ బ్యాక్టీరియా కూడా కనిపిస్తుంది. అవును, ఇట్స్ ట్రూ. ఈ బ్యాక్టీరియా అంతా హార్మ్ఫుల్ కాదు, కానీ కొన్ని స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా మనం తిన్న ఫుడ్లో ఉన్న షుగర్ని తిని లాక్టిక్ యాసిడ్ లాంటి యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యాసిడ్స్ టీత్ మీద ఉన్న ఎనామిల్ లేయర్ని స్లోగా డ్యామేజ్ చేస్తాయి. ఇలా ఫ్రీక్వెంట్గా జరిగితే ఎనామిల్ వీక్ అయ్యి టూత్ సెన్సిటివిటీ స్టార్ట్ అయ్యి కేవిటీస్ వస్తాయి. ఇంకా కేవిటీస్ చాలా డీప్గా అయితే లాస్ట్కి టూత్ని రిమూవ్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది. నార్మల్గా మన సలైవా ఈ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది, కానీ మరీ ఫ్రీక్వెంట్గా షుగరీ ఫుడ్స్ తింటే సలైవా కూడా చేతులెత్తేస్తుంది. చాలామంది అనుకుంటారు చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ తింటే పళ్ళు డ్యామేజ్ అవుతాయి అని, కానీ యాక్చువల్ రీజన్ అది కాదు. మనం వాటిని తిన్న తర్వాత మౌత్ అండ్ టీత్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల మాత్రమే డ్యామేజ్ అవుతాయి. చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ మాత్రమే కాదు, స్వీట్స్, ఫ్రూట్స్, జ్యూసెస్, చివరకు మదర్ బేబీస్కి ఇచ్చే మిల్క్ అయినా, ఇన్ఫ్యాక్ట్ షుగర్ ఉన్న ఏ ఫుడ్ అయినా తిన్న తర్వాత టీత్ క్లీన్ చేసుకోకపోతే కేవిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి సొల్యూషన్ ఏంటి? షుగర్స్ ఉన్న ఫుడ్ తిన్న తర్వాత మౌత్ని వాటర్తో రిన్స్ చేయాలి. ఫుడ్ పళ్ళ మధ్యలో స్టక్ కాకుండా చూసుకోవాలి. పాసిబుల్ అయితే షుగర్ తక్కువ ఉన్న డార్క్ చాక్లెట్స్ ప్రిఫర్ చేయాలి. సో ఇప్పుడు వాటర్తో రిన్స్ చేస్తారా, లేదా ఫ్యూచర్లో కేవిటీస్ వల్ల వచ్చే కాంప్లెక్స్ పెయిన్ని ఫేస్ చేస్తారా? డెసిషన్ మీ చేతిలోనే ఉంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది ఐస్ క్రీమ్ తింటే కోల్డ్ వస్తుంది అని అంటుంటారు. ఇది కరెక్ట్ కాదు. కోల్డ్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మాత్రమే వస్తుంది, ఐస్ క్రీమ్ వల్ల కాదు. మన పెద్దలు టూత్పేస్ట్ అండ్ బ్రష్తో టీత్ని క్లీన్ చేసుకోకపోయినా కూడా వారి టీత్ చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉండేవి. ఎందుకో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. నా నువ్వెలా మా నాన్న రాకూడదు.